నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. సార్, శ్రావణ మాసం మొదలైపోయింది. ఇక వైభవోపేతంగా అన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు వచ్చేస్తుంటాయి. నాకు ప్రతి మాసంలో ఇదే అలవాటు అయిపోయింది. ప్రతి మాసానికి ఏదో ఒకటి ఉంటుంది, ప్రతి మాసానికి ఇలాగే చెప్పడం. కానీ శ్రావణ మాసానికి ఒకంత ఇంకా ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉంది. అయితే ఈ మొదటి శుక్రవారం కాంబినేషన్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయి. మొదటి శుక్రవారం చాలా వైభవంగా నాగ పంచమిని చేసుకునేటటువంటి శుక్రవారంగా వస్తుంది. అలాగే గరుడ పంచమిగా మన తెలుగు వాళ్ళందరూ కూడా జరుపుకుంటారు. కాబట్టి మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు, ఏం చెయ్యాలి ఇత్యాది విషయాలు ఒకసారి మీరు. డేట్ ఎంత వచ్చింది చూడండి. 9వ తారీఖు వారం వచ్చింది చెప్పండి. శుక్రవారం వచ్చింది. శుక్రవారం నేను అనుకున్నా. ఇంకో విషయం చెప్పండి. నక్షత్రం వచ్చింది చెప్పండి. నక్షత్రమా? చూడలేదు నేను. హస్త నక్షత్రం. చంద్ర నక్షత్రం. అంటే మహా అద్భుతమైనటువంటి కాంబినేషన్ అమ్మా. నేనేం ఊరికే ఇప్పుడు మొన్న మీరు అమావాస్య, పుష్యమి, ఆదివారం ఏం చేస్తున్నారు అన్నారు. చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాను అని చెప్పాను. పెద్ద ఎత్తునే చేశారు కూడా. అంటే ఇక్కడ 9వ తారీఖు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఏముండబోతున్నాయి? ఒక షోరూమ్, బట్టల కొట్టుకు సంబంధించినటువంటి షోరూమ్. శుక్రుడిగా కన్సిడర్ చేస్తారు నంబర్ 9 ని. ఎస్, శుక్రుడు అంటే శుక్రవారమే వచ్చింది. శుక్రశక్తే. శుక్రహోరలు శుక్రుడికి సంబంధించినటువంటి అంటే బట్టల వ్యాపారానికి, ఫ్యాక్టరీలు నిర్మించుకోవడానికి ఇది చాలా విశేషమైనటువంటి యోగం. ముహూర్తం ఇచ్చారా? హస్త నక్షత్రం, అందులోనూ అది చంద్రుడు. ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటమ్మా? అందమైన బట్టలు, అందమైన నగలు. మీ మనస్సే. మీరు వచ్చి వ్యాపారం చేశారంటే అద్భుతంగా ఉంటుంది. అది కళారెడ్డి గారు అని చెప్పేసి మాకు బాగా కావాల్సిన ఆవిడ చిన్న చిన్న చేసేది. ఇప్పుడు పెద్దగా షోరూమ్ లాంచ్ చేస్తున్నారు. నేను అందులో నేను చూసుకుంటానమ్మా, నాకు వదిలేయండి అని చెప్పేసి ఆ రోజు ముహూర్తం పెట్టి ఓపెనింగ్ చేయిస్తున్నాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా అద్భుతమైనటువంటి యోగం. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? పంచమి, నాగ పంచమి, గరుడ పంచమి. అంటే పంచమి పూట మంచిదని ఒక పాట కూడా ఉంది. అంటే చాలా విశేషమైనది. అంటే పంచమి అనగానే మీకు ప్రేమ. పంచమి అంటే మనం కాలపురుష యోగంలో చక్రంలో 5వ దాన్ని పంచమ స్థానాన్ని పుత్రస్థానంగా, ప్రేమస్థానంగా, విద్యాస్థానంగా కూడా భావన చేస్తాం. అందులోనూ మనకి శ్రావణ మాసంలో మన కూరగాయల థెరపీ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు అది సింహరాశి అవుతుంది. అంటే పంచమ స్థానం సింహరాశి. ఈ శ్రావణ మాసం సింహరాశిలోనే పడుతుంది. అంటే సూర్యుడికి శుక్రుడికి ఉన్నటువంటి సంబంధము. మీకు ఒక మంత్రం చూపిస్తాను. ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రం ఒక అద్భుతమైనటువంటి మంత్రం. అంటే మనం వేదాలు ఎందుకు చదవాలి అనే దానికి ఇది అర్థం ఇస్తుందమ్మా. యహ శుక్ర ఇవ సూర్యో హిరణ్యమివ రోచతే శ్రేష్టో దేవానాం వసు. ఋగ్వేదంలో 1:43 మంత్రం అది. ఏముంది అందులో? యహ శుక్ర అంటే శుక్రుడు ఏంటి? శుక్రుడు యొక్క ధ్యేయం ఏంటి? మనల్ని సంపన్నులని చేయటం. అంటే సూర్యుడిలోంచే వస్తున్నటువంటి కిరణాలకి, ఒక్కొక్క కిరణానికి ఉన్నటువంటి పేరే ఈ గ్రహాలుగా తీసుకోవడం జరిగింది. అది వర్ణం తెల్లగా ఉంటుంది. శుక్రవర్ణం తెల్లగా ఉంటుంది. అంటే శుక్రుడు అంటే తెల్లటి పుష్పాలు. మనం లక్ష్మీదేవిని కూడా చెప్పాం, తెల్లటి పుష్పాలతో, పద్మాలతో అమ్మవారిని అర్చించాలి, తెల్లటి వస్త్రాలు ధరించాలి అని చెప్పేసి. అంటే శ్రావణ మాసంలో మీరు శుక్రవారాలు చేసేటప్పుడు మనం ఇంతకుముందు కూడా చెప్పినట్టు ముత్తైదువులకు కూడా తెలిపి ఇవ్వండి అన్నాం.
అంటే తీసుకోకపోతే అంటే ఏదైనా డిజైన్ ఉండేవి కలర్ ఇవ్వండి. డిజైన్ అవును. చేసుకుని ఇవ్వండి అని కూడా చెప్పారు. పువ్వులు అయితే తీసుకుంటారు తెల్లటి మల్లెపూలు మల్లెపూలు ఇస్తే ఇచ్చినా తీసుకుంటారు, అదే బట్టలు ఇస్తే తీసుకోవాలి. తీసుకోరు. అంటే తెలుపు అనేది శుభసూచకం, చాలా చాలా ఆహ్లాదకరాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. ఇది శ్రావణ మాసం సింహరాశికి సంబంధించింది. సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఈ భూమండలం మీద విశేషంగా ఉంటుంది. ఉమ్, మీకు సంక్రమణం కూడా ఉమ్. సింహ 17 సంక్రమణం 17వ తారీఖు 17వ తారీఖు తన రాశిలోకి స్వక్షేత్రంలోకి వచ్చేస్తారు. అందుకని ఇది చాలా విశేషమైనది. మనకి ఏం కావాలి, నాగపంచమని అంటే ఎందుకోసం చేస్తాం? ఉమ్. నేను ఒక కొత్త ప్రక్రియ ఏం చేస్తాను చెప్పండి. మీరు నేను అడిగాను మీ ప్రశ్న చెప్పండి. అదే ఎందుకోసం అంటే మేజర్ గా పిల్లలు క్షేమం కోసం కానీ లేకపోతే ఈ సర్పానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడి ఇట్లా సర్పదోషాలు అంటే మనం సర్పదోషం, ప్రారంభంలో చేసుకున్నటువంటి సర్పదోషాలు, కరసర్పదోషాలు, రాహుకేతు వివాహ దోషాలు, వీటిలన్నిటికీ కూడా అంటే పంచమం ప్రేమ వ్యక్తీకరణ జరగకపోవడం వల్ల మన పార్ట్నర్ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, సంబంధం కొరకట్లే. అంటే ప్రతిదీ రాసి పెట్టేస్తుందమ్మా. మన పార్ట్నర్ మన దగ్గరికి రావడానికి మధ్యలో ఒక చీకటి అడ్డుపడుతుంది. ఆ చీకటిని తొలగించడానికి మనం ఈ నాగపంచమి పూజని మనం చేస్తూ ఉంటాం. సో వివాహం కాని వాళ్ళు కూడా చేసుకోవాలి. 100% ఇంతకు ముందు మనం చాలా సార్లు చేసుంటాం, ఉమ్. కానీ ఇక్కడ చేసుకోవడం వల్ల ఉమ్. ఈ శ్రావణ మాసంలో ఈ పంచమిని వినియోగించుకుని చేసుకోవడం వల్ల సూర్యనారాయణమూర్తి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తారు. అలాగే అంటే ఇప్పుడు నాగులు ఆయన రథానికి ఒక దాన్ని ఏదో అంటారు కీలులా ఉంటారట. ఉమ్. అంటే ఆయన రథానికి సృష్టిలో ప్రతిదీ ఆయన రథం చుట్టూ ఉమ్. అనిరుద్ధుడు కానీ గుర్రాలు కానీ ఆ చక్రం అది ఏకచక్ర రథం 7 గుర్రాలు. అసలు అంటే ఆయన ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే వరకు నడిచే నడక Hmm. అష్టదిక్పాలకుల్ని గ్రహాలన్నిటిని ముక్కోటి దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు అక్కడ మనకి ఆ ఇక్కడ కాశ్మీర్ ఆ పర్వతాల దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంటారు. అంటే అలాంటి సూర్యుడు మనకి అవి అరుణ మంత్రాల్లో ఉంటాయి. Hmm. ఆ అరుణ పారాయణం వింటుంటే తెలుస్తూ ఉంటుందమ్మా. ఆ భాష్యం వినండి. ఉమ్. ఆయన వస్తున్నప్పుడు మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక దాంట్లో చెప్పారు. ఆయన ఎంటర్ అయ్యారంట. ఎంటర్ అయ్యి వెళ్తూ ఉంటే చిన్న చమత్కారంగా ఎలా ఉంటుందంటే పడమరకు వెళ్ళేసరికి నైరుతి మేంచి పడమరకు వెళ్ళేసరికి Hmm. సూర్యుడు వస్తున్నాడని చెప్పేసి ఆయన కొడుకు ఎదురుగుండా వస్తే చాగంటి కోటేశ్వరరావు తొలగు మీ నాన్నగారే అనుకుని చెప్పేసి నువ్వు ప్రేమ వలకపోద్దాం అనుకుంటేమో ఆయనకి అసలు విపరీతమైన వేడి ఉంటుంది. శని భగవాన్ శని భగవాన్ మీ నాన్నగారే అనుకుని తొందరపడి ఎదరకొస్తావేమో గుర్రాలు గిట్టలతో దొన్నుతాయి సుమా అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఆ చెప్పే అద్భుతం ఆయన. ఆ అద్భుతం అద్భుతం. చూసి చెప్పినట్టు ఆ రాహు మేంచి జాగ్రత్తగా ఉండు, నువ్వు పడగ విప్పి కాటేద్దామని చూస్తున్నావేమో, గరుత్మంతుడు సోదరుడు వచ్చి ముక్కలతో నిన్ను తొడమట్టించగలడు. అద్భుతంగా అంటే నాకు ఇంత ప్రేమ ఎలా వచ్చింది ఆదిత్య హృదయం మీద కానీ సూర్యుడు ఉపాసన మీద కానీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఆదిత్య హృదయ ప్రవచనాన్ని మార్చింది నా జీవితాన్ని. ఈ రోజు ఇంత చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. ఎంత అంటే ఆత్మకారకుడు కదా, నాకు ఆత్మ సంతృప్తి దొరికేసింది. ఆ సూర్యుడితో అనుసంధానమై ప్రయాణం చేస్తాను. ఈ శ్రావణ మాసం దానికి సంబంధించినటువంటి నాగపంచమిని మీరు హ్యాపీగా మన దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్ల దగ్గర ఉన్నటువంటి సర్పల దగ్గర చిమ్మిలిని అంటే కొంచెం నైవేద్యంగా పెట్టడం కాదు, చాలా శిల్పాలు ఉంటాయి కాబట్టి అంటే దోషం ఉంది. మీరు సర్ప ప్రతిష్ఠ చేస్తే మంచిది, తీసుకెళ్ళి ఒక చెట్టు కింద ప్రతిష్ఠ చేసి వచ్చేస్తాం. ఆలనా పాలన చూడట్లేదు ఏంటి మరి తప్పు కదా. అందుకని ఈ ప్రక్రియ కూడా నాకు ఒక స్ఫురణ. మొన్న నేను కుకే వెళ్ళాను కదా, కుకే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఇలా కాదు, ఇది కాదు, దీనికి ఏదో ప్రత్యామ్నాయం కావాలి అన్నప్పుడు స్వామి నాకు స్ఫురణనిచ్చారు. అది త్వరలో నేను ఒక జంటతో చేయించబోతున్నాను. ఇలాంటి ఇబ్బందులు లేవు. అయ్యో ఇది ఎవరో వాళ్ళ దోషం పోగొట్టుకోవడానికి ఈ చెట్టు కింద అక్కడ వెళ్ళిపోతున్నారు, అక్కడ ప్రతిష్ఠించేసి వెళ్ళిపోతున్నారు. దానికి ధూపదీప నైవేద్యాలు లేవు, ప్రసాదం లేదు. అంటే ఇది నేను పూరి వెళ్ళినప్పుడు 720 దేవాలయాలకి సంబంధించి నిత్యం ధూపదీప నైవేద్యం జరిగినా జరగకపోయినా ఒకవేళ వీళ్ళు అశ్రద్ధ చేస్తారేమో అని అక్కడ దాన్ని ప్రతిష్ఠించినటువంటి గురువులు ఇప్పటికీ శక్తి వాటికి ప్రతినిత్యము ఆ శక్తి వెళ్ళే విధంగా 720 దేవాలయాలకి శక్తి ప్రసరణ జరుగుతుంది.
ఆ ప్రసరణ ఎక్కడైతే జరుగుతుందో అలాంటి క్షేత్రాల్లో ప్రతిష్ఠ చేయించాలనేదా మీ ఆలోచన? కాదమ్మా. ఉమ్, అదే ఇప్పుడు అక్కడ ప్రతిష్ఠ చేసిన ఉమ్, ఎంతమంది దానికి నివేదన చేస్తారు? ఉమ్, ఉమ్, దాన్ని మార్చాలి. ఉమ్. ఇప్పుడు ఎక్కడికక్కడ ఈ ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు కింద చూస్తే గుట్టలు గుట్టలుగా ఉంటుంది. ఇది కాదు, దీంట్లో మార్పు రావాలి. ఇది ప్రకృతికి ప్రమాదం కాకూడదు అని ఆలోచించాను. మరి ఏం త్వరలో చేస్తున్నారు? తెలియచేస్తాను, ఓకే. చేయించి చూపిస్తాను. చేయించాక చెప్తా, వెండి తెర మీద చూపించేస్తారు. ఎందుకంటే నాకు వచ్చిన ఆలోచన Right. చెప్పా. ఉమ్, అంటే నాకు ఎవరైతే ఉమ్, ఈ శిల్పులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడా. ఉమ్. ఆల్రెడీ నిన్న పుష్యమి ఆదివారం అమావాస్య Powerful. దీనికి సంబంధించినటువంటి క్రతువు ఒక 3 తయారు చేయమన్నాను. ఒక జంట మన మణిపద్మేహ మంత్రాన్ని 1,57,680 చేసేసి వాళ్ళు కోరుకున్నది ఏంటంటే అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళిద్దరూ కలిసి ఈ అమ్మాయితో సుఖంగా ఉండడానికి వాళ్ళకు ఒక ఎయిమ్ ఉంది. ఒక ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టారు. అయిపోయింది. సక్సెస్. బ్యూటిఫుల్. రేపు ఆగస్ట్ నెలలో ఈ ఆగస్ట్ నెలలో ఒక డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ పెళ్లి బ్యూటిఫుల్. అది వాళ్ళ చేతుల మీద జరుగుతుంది. మరి వాళ్ళ జీవితాంతం హ్యాపీగా ఉండాల్సినట్టు అంటే నన్ను నమ్ముకుని నేను ఇచ్చిన మంత్రం, నా ద్వారా వెలువడిన మంత్రాన్ని 1,57,600 అంటే ప్రేమికులందరూ ఈ మంత్రాన్ని చదివిస్తే ప్రేమలు అదే వచ్చింది నాకు కూడా. ఫలితాలు అవుతాయంటే ఇంచుమించు అమ్మాయి నేను మహాసౌరయాగం మొదలుపెట్టిన దగ్గర నుంచి నన్ను ఫాలో అవుతుంది. 2020. అప్పటి నుంచి నాతో వస్తుంది, ట్రావెల్ చేస్తుంది. వాళ్ళ ఊర్లో కూడా సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంటే ఆ ఫోటోలు అవి తీసి పంపించింది. సిన్సియర్గా ఈ 3 ఏళ్ల నుంచి వాళ్ళు సిన్సియర్గా ఉన్నారు, సాధించారు. ఇక్కడ మరి ఈ ప్రేమ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే అది నిజమైన ప్రేమ అయినప్పుడు రేపు వచ్చేటువంటి నాగపంచమి మీకు విశేషంగా ఉపయోగాన్ని ఇస్తుంది. సో చిమ్మిలి ఖచ్చితంగా నైవేద్యం పెట్టండి. చిమ్మి లేదో ఒక ముద్దలా కాకుండా మ్మ్. మీరు ఏం చేస్తారంటే దానికి శుభ్రంగా జలాభిషేకం, నీళ్లతో ఎక్కువ అభిషేకం చేయండి. పాలుని దేన్ని? రాతిని అక్కడ చెట్ల ఆ కింద విగ్రహాన్ని. ఉన్నటువంటి ఆ. మీకు కంటికి కనిపించింది మ్మ్. మీకు అర్థమైపోతుంది. దాన్ని శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి మాక్సిమం ఒకటే కాదు ఒక 2-3 క్లీన్ చేసి క్లీన్ చేసి మ్మ్. అభిషేకం చేసి చిమ్మిలేని కొంచెం ఎక్కువగా వాటికి పూసేయండి. తాపడం లాగా. తాపడంలా చేసి అంటే నేను చేయబోయే క్రతువు ఇదే, కానీ కొంచెం డిఫరెంట్ గా కొంచెం. చేస్తున్నాను. అది ప్రకృతికి పర్యవసానానికి మేలు చేసే విధంగా చేస్తాను. రైట్. అది వైదికమై ఉండాలి. మళ్ళీ మ్మ్. అంటే మళ్ళీ అవైదికాల గురించి నేను మాట్లాడను. ఏదైతే మనకి ఆదిశంకరాచార్యులు వారు చెప్పారో పంచాయతన పూజా విధానంలో దాన్ని అనుసరిస్తూ ఎంతో కొంత లాభం ఉండాలి ప్రకృతికి కూడా. మన వల్ల ఇప్పుడు కూడా ప్రకృతికి హాని జరగకూడదు. Right. ఆ నాగదేవతల్ని నాగలోకం నుంచి బయటికి తీసుకొచ్చి కార్యక్రమాలు చేసి మాకు ఉపయోగపడు, మీకు ఏమైనా చేస్తుంటే ఆ దోషాలను పరిహరించి మళ్ళీ మీ లోకాలకి తిరిగి వెళ్ళండి. Right. మా ఇంటికి వస్తే ఏమిస్తాం, మీ ఇంటికి వస్తే ఏం చేస్తాం అన్నట్టుగా చేసి పంపించాలని ఒక ప్రక్రియని కనిపెట్టడం జరిగింది. సో తాపడం చేసి అలా వదిలేయటమే, మళ్ళీ దాని నుంచి తెచ్చుకోవటాలు ఇవి. ఆహా. తాపడం చేసి తాపడం వదిలేస్తే చేసి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఉం. ఇవాళ చేసేసాం, రెండో రోజు వెళ్ళి ఉం. అవి అక్కడే ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటే తి- అక్కడ ఉన్నటువంటి పని చేస్తున్న వాళ్ళు తిట్టుకుంటారు. ఉం. అందుకని మర్నాడు వెళ్ళి శుభ్రంగా చేసేసి దాన్ని మళ్ళీ శుభ్రం చేసేయండి. ఉం. కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టండి. అంటే పంచమి రోజు చేయాలి, ఉం. షష్ఠి రోజు చేయాలి. ఫస్ట్ రోజు. ఇది మర్చిపోకండి. ఉం. ఎందుకంటే మనం పాలు పోసేసాం, అయిపోయిందా, మ్మ్. అవి చెవులు పట్టేసి లేదా రాళ్ళు అవన్నీ ఎందుకు వచ్చింది? కాదండి, మనం చెయ్యాలి. ఉం. అభిషేకం చేసుకున్నాం, అవును, అదే తిట్లు ఎవరు తప్పు ఆ, కదా. అక్కడ పని చేసే వాళ్ళు తిట్టుకుంటారు, Exactly. ఆ ఇబ్బంది అవుతుంది. మనం గత్తర చేసేస్తున్నాం, మన పని అయిపోయింది, దేవుడు నాకు వరం ఇస్తే చాలు, వాళ్ళు జీతాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పని చేసుకుంటారు. తప్పు. ఇది మనం శాస్త్రబద్ధంగా చెయ్యాలి. ఎవరికి నేను చేసే పని నాకు ఫలితాన్ని ఇచ్చే పని మీకు హాని కలగకూడదు, చెడు జరగకూడదు, దాన్ని Right. దృష్టిలో పెట్టుకోండి. Right. దేవాలయాల్ని పరిరక్షించుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. Right. అది వాళ్ళే చేసుకుంటారులే, మనకెందుకు లేని ఎక్కడ పడితే అక్కడ మనం అష్టదళ పద్మాలు ముగ్గులు వేసేసి పేపర్లు వేసేసి దీపాలు పెట్టేసి అలా వదిలేసి వచ్చేస్తాం. శుభ్రపరచడం. మళ్ళీ ఏదైనా ఒక శుభముహూర్తం వస్తే తప్ప మళ్ళీ దేవాలయానికి వెళ్ళం. మన దైనందిన జీవితంలో మన అనుదిన ధర్మాల్లో దేవాలయానికి వెళ్ళటం ఇలాంటివి అక్కడ నోచుకోవట్లేదు. ఎవరో ప్రాణప్రతిష్ఠ చేశారు, దానికి ఆహారం పెట్టట్లేదు, చూసాంగా మనకు అనిపించాలి. ఒక అట్టిపండు, పట్టిక బెల్లము, ఒక దీపం కంపల్సరీ మనం చేసుకుంటే ఇది ఇప్పుడు నీకు అవసరం లేదు. పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, బాగున్నావు, కానీ ఎవరో చేశారు. నువ్వు ఈ పని చేయడం వల్ల ఎవరైతే ఆ ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ స్థాపన చేశారో ఆ పుణ్యం వాళ్ళకెళ్ళి వాళ్ళకి మంచి జరిగి, నువ్వు చేసిన దానివల్ల వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి అది 10 వస్తుంది. ఆశీర్వాదం. నీకు నువ్వు చేసుకుంటే 1% వస్తే Right. అవతల వాళ్ళకి చేసిన దాని వల్ల 10
ఫలితాన్ని డెఫినెట్లీ ఇస్తుంది. అయినా సుబ్రహ్మణ్యుడు అనుగ్రహం ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. డెఫినెట్ గా అవసరం కదమ్మా. మా బాబాయ్ తర్వాత రోజు మనకి షష్ఠి వస్తుంది. మ్మ్. షష్ఠి కూడా మంచిదే కదా. అద్భుతం. అంటే 2 రోజులు కార్యక్రమంగా చేసుకుంటే ఒక్క రోజుతో నా పని అయిపోయింది అన్నట్టు వదలకండి. అదే మనం ఏదైతే పెట్టి అంటే అక్కడ దాంట్లో ఉన్న శక్తిని అంతటిని స్వామి సేకరించారు, తీసేసుకున్నారు. ఆ పదార్థాన్ని శివ మాలిన్యాన్ని తీసుకొచ్చి నదీ జలాల్లో కలిపితే జీవరాశి తీసుకుంటుంది. లేదంటే మనకి సిటీస్ లోను ఉండదు. Beautiful. చాలా అద్భుతంగా వివరించారు. అటు పర్యావరణానికి హాని కలగకుండా, అలాగే జీవరాశికి మనకి ఏదో ఒకటి మనం చెయ్యాలి కదా. చెయ్యాలి, 100%. పుణ్యాన్ని మనం చేజేతలా చేసుకోవాలి. పుణ్యాన్ని మనం పాపాన్ని కాదు. ప్రతిరోజు పంచయజ్ఞం చేస్తాం కదా, అందులో పశుపక్షాదులు కూడా చివరిలో ఉంటాయి. ఉంటాయి కాబట్టి ఉంటాయి. ఇది అక్కడికి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం. సూర్యస్మృతి.